హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారండి? ఈరోజు నేను చాలా హెల్తీగా మన ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమైన పల్లి చిక్కీ అండ్ నువ్వుల లడ్డు అండి. ఈ రెండు ప్రిపేర్ చేశాను. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇంకా ఆలస్యం ఎందుకు, వచ్చేసేయండి ప్రిపేర్ చేసుకుందాం. ఈరోజు ఏంటంటే అండి, మనం చాలా హెల్తీగా పల్లి చిక్కీ కానీ పల్లి లడ్డు కానీ అలాగే చక్కగా నువ్వుల లడ్డు అనమాట, చాలా హెల్తీ కోసం చేస్తున్నాను అండి. ఫస్ట్ అయితే నేను పల్లీలతో చేసేదానికోసం అని చెప్తున్నాను. స్టవ్ ఆన్ చేశాను, బాండీ పెట్టా. ఇదిగోండి 1 కప్పు పల్లీలు తీసుకున్నాను అండి. ఈ పల్లీలు ఏంటంటే మనం మంచిగా చక్కగా వేయించుకోవాలి పచ్చివాసన పోయే వరకు. ఎలా అంటే అలా కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనము పచ్చివాసన పోయే వరకు వీటిని చక్కగా మనం వేయించుకోవాలండి. మాడకుండా చక్కగా మనము వేయించుకోవాలన్నమాట. కొంచెం టైం పడుతుందండి, ఒక 5 to 7 minutes అట్లా పడుతుంది అనమాట. మంచిగా ఇవన్నీ కూడా వేగాలంటే ఇట్లా మిడిల్లో మనము కలుపుకుంటూ వీటిని చక్కగా వేయించేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఇట్లా చక్కగా మనము వేయించుకోవాలన్నమాట. చక్కగా వేగిన తర్వాత అండి వీటిని మనము చక్కగా పీల్ అంతా చేసేసి ఆ తర్వాత మనము చేసుకుంటే బాగుంటుంది అనమాట. ఇదిగోండి చక్కగా వేగిపోయినాయండి. చూస్తారు కదా, కొంచెం కలర్ చేంజ్ అయిపోయింది. ఆ పచ్చివాసన అంతా కూడా వెళ్ళిపోయింది అనమాట. మనకు తెలిసిపోతుంది. ఇట్లా మరి మాడితే బాగుండదండి. ఇట్లా మంచిగా పర్ఫెక్ట్గా మనం వేయించుకుంటేనే మన పల్లి లడ్డు అయినా పల్లి చిక్కీ అయినా బాగుంటుంది అనమాట. వీటిని స్టవ్ ఆఫ్ చేద్దామండి. చల్లారే వరకు మనం వెయిట్ చేయాలి, ఎందుకంటే ఈ పొట్టు అంతా కూడా పీల్ ఆఫ్ చేయాలి కాబట్టి. ఇదిగోండి పల్లీలకు మనం చక్కగా ఇట్లా పొట్టు తీసి పెట్టుకున్నామండి. 1 కప్పు తీసుకున్నా కదా, అవన్నీ కూడా వేయించేసి పొట్టు తీసి పెట్టినవి అనమాట. దీనికి ఏంటంటే ఈ కప్పుతో నేను పల్లీలు తీసుకున్నా కాబట్టి అండి 3/4 కప్పు బెల్లం తీసుకుంటున్నాను. లేదంటే మీరు అది ఒకటి ఇది ఒకటి కూడా వేసుకోవచ్చు అనమాట. కొంచెం తక్కువ ఉంటే బాగుంటుంది అన్నట్టు నేనైతే 3/4 కప్పు బెల్లం అయితే దీనికి తీసుకుంటున్నాయి. బెల్లాన్ని అండి ఇది మనము చక్కగా పాకం పట్టుకోవాలి కదా, అందుకోసం అని చెప్పేసి ఒక బాండి పెట్టేశాను. ఆ బెల్లం అందులో వేసి కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను అండి. మనం రెగ్యులర్గా పాకం పట్టుకుంటాను, కొంచెం యాడ్ చేసుకోవాలి కదా వాటర్. ఒక 2 టేబుల్ స్పూన్స్ అట్లా. ఈ బెల్లం అంతా కరగాలండి. కరిగాక ఎప్పుడు చెప్పేదే, ఒకసారి స్ట్రెయిన్ చేసుకుంటే బాగుంటుంది. ఇందులో కొంచెం దుమ్ము అట్లా ఏమన్నా ఉంటే పోతుందండి, డస్ట్ ఉంటే. బట్ నేను తీసుకున్న బెల్లం అనమాట బాగానే ఉంది, అవసరం లేదు స్ట్రెయిన్ చేసే పని లేదు. ఇదిగోండి చక్కగా పాకం చూసారా. ఇప్పుడు మనం కొంచెం గిన్నెలో వాటర్ తీసేసుకోనండి, మనం పాకం చేసుకోవాలన్నమాట. కొంచెం ఉండలాగా వచ్చే విధంగా చూసుకోవాలి. చూపిస్తాను అది కూడా. ఇదిగోండి ఇట్లా ఒక గిన్నెలో వాటర్ తీసేసుకొని మనం పాకం చెక్ చేసుకుందామండి. ఇదిగోండి ఇంకా ఫామ్ అవ్వలేదు అంటే కొంచెం అండి. ఇది ఇట్లా వచ్చింది. ఇంకొక 3 minutes అట్లా ఉంటే బాగుంటుందండి. ఇట్లయితే బాగా కటకట్లాడుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇందులో అండి మీకు కావాలంటే మీరు 1 టేబుల్ స్పూను అట్లా నెయ్యి యాడ్ చేసుకోండి. కొంచెం హెల్తీగా చేసుకుంటున్నాం కాబట్టి ఏం లేదు, ఇది ఆప్షనల్ అండి. మీకు ఒకవేళ కావాలంటే వేసుకోండి, వేసుకుంటే బాగుంటుంది అనమాట. ఇంకొంచెం మంచిగా చిన్నపిల్లలకి చేస్తున్నామంటే అండి కంపల్సరీగా మనము కొంచెం నెయ్యి వేస్తే బాగుంటుంది అనమాట. ఇదిగోండి చక్కగా ఇదంతా అయిపోయాక చూడండి మన పాకం వచ్చేసి ఉంటుంది, చూపిస్తాం. ఇదిగోండి ఇట్లా సాగిపోతుంది అనమాట. ఇప్పుడు తీస్తే ఇదిగోండి ఇట్లా సాగిపోతుందండి. ఇట్లా సాగిపోకుండా మనకు ఉండలాగా ఫామ్ అవ్వాలన్నమాట. అందుకని ఇంకొక 2 minutes పడుతుందండి. ఈ పాకం కూడా మాడుతూ ఉంటుందండి, అందుకే కొంచెం దగ్గరుండి చేసుకుంటే బాగుంటుంది అనమాట. ఇదిగోండి ఇట్లా ఇప్పటికైతే మంచి ఇట్లా తీగ పాకం లాగా వస్తుంది అనమాట. చూడండి ఒకసారి. ఇప్పుడు మనకైతే మంచిగా ఒక లడ్డు లాగా ఫామ్ అయిపోతుంది మన ఇది. ఇంక సరిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అర్జెంటుగా. స్టవ్ ఆఫ్ చేసేసి మనం పల్లీలు వేసుకోవాలి. ఇదిగో చూడండి గట్టిగా అయిపోతుంది అనమాట. ఇవన్నీ కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఈ పల్లీలన్నిటికి కూడా పట్టాలండి. ఇలా పైకి కిందకి మనం మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇదిగో చూసారా చక్కగా పల్లీలన్నిటికీ కూడా పట్టిందండి. బెల్లం కూడా ఏంటంటే కరెక్ట్గా కొంచెం స్వీట్ కొంచెం తక్కువగానే ఉంటుంది, ఎందుకంటే 3/4 కప్పు వేసా కాబట్టి. అదే కొంచెం మనం 1 కప్పు 1.5 కప్పు వేసుకుంటేనేమో కొంచెం స్వీట్ కరెక్ట్గా ఉంటుందండి. ఇంకొంచెం ఎక్కువ ఇంకొక 1/2 కప్ వేసుకుంటే కొంచెం బెల్లం మరీ బాగా తీయగా ఉంటుంది అనమాట. నేనేంటంటే కొంచెం తక్కువగానే వేస్తూ ఉంటాను అన్నిట్లో. సో 3/4 కప్ అనమాట. చూసారు కదా. ఇప్పుడు దీన్ని మనం వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇదిగోండి ఇట్లా నేను ముందుగా చెప్పా కదా, ఒక అల్యూమినియం ఫాయిల్ షీట్లో ఇట్లా కొంచెం ఆయిల్ వేసేసుకొని స్ప్రెడ్ చేసేసుకొని ఒక బౌల్లో పెట్టేసాని. ఇప్పుడు ఇందులో మనం వేసుకుందాము. చూసారా, వీటినే మనము ఉండలు చుట్టుకోవాలంటే ఉండలు చుట్టుకోవచ్చండి. లేదు మనం ఒక పల్లి చెక్కలాగా చేసుకోవాలనుకుంటే చిక్కీలాగా చేసుకొని మంచిగా మనం పీసెస్ కూడా కట్ చేసుకోవచ్చు అనుకుంటే దీంతో అయినా మనం చేసుకోవచ్చు అనమాట. ఏదంటే అది మీకే
ఎలా కన్వీనియంట్గా ఉంటే ఒకళ్ళు ఉండలు చేసుకోవాలనుకుంటే ఉండలు కూడా వచ్చేస్తాయండి. ఇవి కొంచెం చల్లారాగ్గినకి మనం ఉండలు చేసుకున్నామంటే చక్కగా మంచిగా మనకు కావాల్సిన సైజులో కావాల్సిన విధంగా మనకు ఉండలు కూడా వస్తాయి అన్నమాట. ఇందులో వేసేసాను చూసారు కదా. ఈ ఫాల్ షీట్లు ఎందుకు వేసానంటండి, మనకు మంచిగా చెక్క కొంచెం నీట్గా రావటం కోసమని. మన పల్లి చిక్కి నీట్గా వచ్చేసాక మనం కట్ చేసుకున్నా కానీ కొంచెం బాగా మంచిగా ఉండటం కోసం అని చెప్పేసి వేసాను. ఇదేమంత కంపల్సరీగా మీ దగ్గర మీరు ఎక్కడో వెళ్ళి తెచ్చుకొని చేయాల్సిన పని లేదండి. ఇంట్లో ఉంటే యూజ్ చేయండి, లేకపోతే లేదనమాట. ఇదిగో చూడండి చక్క బెల్ల ఉండకు కూడా మంచి పాకండి. ఇట్లా పాకు పట్టుకోండి, కరెక్ట్గా వస్తాయి అనమాట. ఇదిగో చూసారా, దీన్ని కొంచెం మనము మంచి ఇట్లా చేయదు, లేకపోతే దేనికన్నా మంచి మనం ఇట్లా స్ప్రెడ్ చేసుకుందాం. ఒకసారి స్ప్రెడ్ చేసుకున్నాకండి దీన్ని తీసేద్దాము. చూడండి చక్కగా దీన్ని ఈవెన్గా మనము మన చపాతీ కర్ర ఉంటుంది కదా, ఈ చపాతీ కర్రతో చక్కగా మనము దీన్ని స్ప్రెడ్ చేసుకున్నాం అనుకో, అడుగు ఆ పేపర్ అంతా కూడా మంచిగా అయిపోతుంది అనమాట. ఇదిగోండి చిక్కి చక్కగా వచ్చేసింది కదా. దీన్ని ఏంటంటే వెనక మనము షీట్ ఉంది కదా, దీన్ని ఊరికి ఇట్లా లాగేసామంటే నీట్గా వచ్చేస్తాయి. మన చిక్కీలు అంతా కూడా బాగుంటాయి అనమాట. కొంచెం ఆగాకండి, పూర్తిగా డ్రై అయిపోయాక తీసేద్దాము. ఇది అలాగే కొన్ని లడ్లు కూడా చేశాను అనమాట. పాకు అయితే పర్ఫెక్ట్ అండి, ఇట్లా కొంచెం క్రంచీగా తినేటప్పుడు వస్తాయి అన్నమాట. ఇప్పుడు మళ్ళీ మనము నువ్వుల లడ్డు చేద్దామండి. ఇప్పుడు ఏంటంటే మనము నువ్వుల లడ్డు చేసుకుంటున్నామండి. ఆ నువ్వుల లడ్డు కోసం అని చెప్పేసి ఇదిగోండి 1/2 కప్పు పల్లీలు తీసుకుంటున్నాను. నువ్వుల్లో పల్లీలు ఎందుకంటే వేస్తే బాగుంటుందండి, కొంచెం డిఫరెంట్ టేస్ట్గా. అలాగే ఒట్టి నువ్వుల లడ్డు కాకుండా కొంచెం పల్లీలు వేసుకుంటే ఇంకా హెల్తీగా ఉంటుంది అనమాట. అందులో కాల్షియం, ఇందులో చిక్క ప్రోటీన్ అన్నీ ఉంటుంది కాబట్టి మంచి ప్రోటీన్ లడ్డు అనమాట. దానికోసం అని చెప్పేసి ఏంటంటే 1/2 కప్ ఆఫ్ పల్లీలు తీసుకుంటున్నాను అండి. వీటిని కూడా మనము చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎట్లా అంటే లో ఫ్లేమ్ మీద మంచిగా ఫ్రై అయ్యే విధంగా వీటిని కూడా మనము ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇదిగోండి కొంచెం కలర్ చేంజ్ అవుతున్నాయి అనమాట. ఈ పచ్చివాసన అంతా పోయే వరకు మనం వేయించేసుకోవాలి. మీరు ఒకవేళ 1/2 కప్పే కాకపోతే అండి నువ్వులు 1 కప్పు అండ్ పల్లీలు 1 కప్పు కూడా తీసుకోవచ్చు అనమాట. హెల్దీ కదండి, ఎట్లయినా తినొచ్చు. సపరేట్గా మనం పల్లీ లడ్డు చేసుకోకపోయినా దీంతో మనం ఇట్లా మిక్స్ చేసుకొని నువ్వులతో ఈ పల్లీలు కూడా వేసుకొని చేసుకోవచ్చు అనమాట. ఇంకేమైనా వేసుకోవచ్చండి, లేదు ఓన్లీ నువ్వుల లడ్డే కావాలంటే ఓన్లీ నువ్వులు బెల్లంతో కూడా మనము చేసేసుకోవచ్చు. పచ్చివాసన పోతేనే బాగుంటుందండి, దానికోసం అని చెప్పేసి కొంచెం దగ్గరుండి వేయించుకుంటున్నాం అనమాట. ఇవన్నీ కూడా చక్కగా వేగిపోయినాయి. వీటిని ఒక ప్లేట్లో తీసుకున్నాం చల్లారే వరకు. దీనికి ఏంటంటే కొంచెం అండి, 1/4 కప్పు ఇట్లా కొబ్బరి అనమాట. ఊరికి ఎక్కువ ఫ్రై చేయొద్దు, జస్ట్ అట్లా వచ్చగా చేసి తీసుకుని పక్కన పెట్టద్దు. ఇలా డైరెక్ట్గా వేసుకునే ఏం కాదు, బట్ నేను ఊరికే కొంచెం అన్నీ వెచ్చ చేస్తున్నాను కదా అని ఊరికే కొంచెం వెచ్చ చేసి తీసేస్తున్నాను అనమాట. ఇదిగోండి ఇప్పుడు ఇందులో ఏంటంటే నువ్వుల లడ్డు అని చెప్పా కదా, 1 కప్పు నువ్వులు తీసుకున్నా అండి, 1/2 కప్పు ఏమో పల్లీలు తీసుకున్నా కదా. ఇదిగో ఇవి కూడా మనము వేయించుకోవాలి. అయితే ఇవేంటంటే ఎక్కువ చిటపట్లు ఆడకుండా మనం ఒక డ్రాప్ వాటర్ చల్లామనుకోండి, ఇంకా ఈ చిటపట్టగా పైకి ఎగరవు అనమాట. నువ్వులు కూడా బాగా వేగితేనే లడ్డు టేస్ట్ వస్తుందండి. మంచిగా మనకి కాల్షియము, బాడీకి కావాల్సిన ఐరన్ అంతా కూడా బాగుంటాయి అనమాట. ఇది రోజు ఒక లడ్డు తిన్నా, పల్లి అయినా అదైనా. చూడండి ఇవి ఏంటంటే కొంచెం చిటపట్లు ఆడతాయండి. వీటికి ఒక టెక్నిక్ ఏంటంటే ఒక డ్రాప్ మనం వాటర్ చల్లామనుకోండి, ఆ చిటపట్లు ఆడకుండా మంచిగా వేగిపోతాయి అనమాట. మీడియం ఫ్లేమ్లో పెడితే ఏం చిటపట్లు ఉండవండి. నువ్వులు అయితే ఊరికనే వేగిపోతాయండి. ఈ నువ్వుల లడ్డు ఎవరైనా రోజు ఒకటి తింటే సరిపోతుందండి. మంచి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి అనమాట ఈ నువ్వుల్లో. అందులో ఇందులో మనం బెల్లం వేస్తున్నాము, అలాగే కొంచెం పల్లీలు యాడ్ చేస్తున్నాం కదా. ఐరన్ ఉంటుంది, చక్కగా కాల్షియం ఉంటుంది, ప్రోటీన్, మంచి ప్రోటీన్ ఫుడ్ అనమాట. ఈజీగా అనమాట, ఇట్లా పాకమేం లేకుండా డైరెక్ట్గా మనము ఇవన్నీ కూడా వేసేసుకొని మిక్సీ పట్టుకొని ఉండలు చేసుకోవటం అనమాట. ఈజీ ప్రాసెస్లో నువ్వుల లడ్డు అనమాట. చూసారు కదా, కలర్ కొంచెం చేంజ్ అయిపోయిందండి. ఇంక ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. నేనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టేసి చిన్నగా వేయించుకుంటున్నాను అనమాట. ఇదిగోండి చక్కగా వేగిపోయినాయి. చూసారా, కొంచెం చిటపట్లు ఆడుతూ ఉన్నాయన్నమాట. చిటపట్లు ఆడుతుంటే వేగినట్టు. నేను మీడియం ఫ్లేమ్లో పెట్టానండి దానికోసమనే. చూడండి చక్కగా. ఇంక ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఇంకా బాండీలు ఏదన్నా వేడి ఉంటే కూడా సరిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. నువ్వుల లడ్డు అండి, మనం చక్కగా వేయించుకున్నాం కదా ఈ నువ్వులన్నీ కూడా కొంచెం చల్లారాక మనం ఇలా మిక్సీ జార్లో వేసేసుకోవాలండి. దీనికైతే పాకం అట్లా నేను చేయట్లేదు, డైరెక్ట్గా మనము లడ్డు చుట్టుకోవటం అనమాట. నువ్వుల లడ్డు అనేది చాలా హెల్దీ అండి. అలాగే పిల్లలకి, మనకి పెద్దవాళ్ళకి ఎవరికైనా కానీ చాలా మంచిది అనమాట. ఈ కప్పుతో నువ్వులు తీసుకున్నానని ఇంతకుముందు నేను మీకు చూపించాను కదా, ఇవన్నమాట. ఈ మిక్సీ జార్లో వేసేసుకున్నాను. అలాగే ఇదే కప్పుతో 1/2 కప్పు నేను పల్లీలు కూడా యాడ్ చేస్తున్నానని చెప్పాను.
మీకు అవసరం అనుకుంటే వేసుకోండి, లేకపోతే డైరెక్ట్గా నువ్వులతోనే చేసుకోవచ్చు అని నేను చెప్పాను. బట్ నేను కొంచెం టేస్టీగా ఇంకొంచెం హెల్దీ కోసం అని చెప్పేసి చూడండి కొంచెం ఒక హాఫ్ కప్పు పల్లీలు కూడా చక్కగా వేయించేసి పొట్టు తీసినవి కూడా వేసేసాను అనమాట. అలాగే ఇదిగోండి చిన్న కప్పు, అందులో పావు అనమాట కొబ్బరి, ఎండు కొబ్బరి కూడా మంచి టేస్ట్ వస్తుంది మన లడ్డుకి. ఇప్పుడు దగ్గర దగ్గరగా ఇది ఎంత మన మెజర్మెంట్ అంతా చేసుకుంటే మనకు దగ్గర దగ్గరగా 1.25 కప్పు వరకు ఇవి వస్తున్నాయండి. సో దానికోసం నేనేంటంటే 1.5 కప్పు బెల్లం అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. మీరు ఇంకొంచెం తక్కువ కావాలనుకుంటే 1 కప్పు 1 పావు అట్లా వేసుకోండి, మీరు తినే స్వీట్ని బట్టండి. దీనికి ఏమంత మెజర్మెంట్ ఏమో అవసరం లేదు. కొంచెం మన లడ్డు ఫామ్ అయ్యే విధంగా అయితే మనం వేసుకోవాలి, ఆటోమేటిక్గా ఫామ్ అయిపోతుంది. ఎందుకంటే కొంచెము నువ్వుల్లో ఆయిల్ ఉంటుంది, పల్లీలలో ఆయిల్ ఉంటుంది, కొబ్బరిలో ఆయిల్ ఉంటుంది కాబట్టి శుభ్రంగా బ్యాలెన్స్ అయిపోతుంది. లేదు మాకు అసలు స్వీట్ అనేది ఇంకా చాలా తక్కువ కావాలంటే 1 కప్, ఓన్లీ 1 కప్ వేసుకొనైనా మనం చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ ఏంటంటే వీటన్నిటిని మనం మిక్సీ పట్టుకొని తర్వాత మనము అప్పుడు బెల్లం యాడ్ చేద్దామండి. అప్పుడే మంచిగా మిక్స్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు వీటిలో వేసామనుకోండి కొంచెం అది మంచిగా ఇవన్నీ మంచిగా అవ్వవు దానికోసమని. సో దీన్ని మనము మిక్సీ పట్టేసుకుందాం. ఇదిగోండి మిక్సీలో పట్టుకున్నాము. ఇప్పుడు దీనికి ఏంటంటే మనం చక్కగా ఈ బెల్లాన్ని యాడ్ చేసేద్దామండి. ఒకవేళ ఇది ఎక్కువైపోతుందంటే కొంచెం తీసేసి కొంచెం కొంచెంగా కూడా మనము మిక్సీ వేసుకొని మంచిగా ఉండలు చేసేసుకోవటమే అండి, అంతే. బెల్లం వేసేసి ఒకసారి మనం మిక్స్ చేసుకున్నాము, ఎందుకంటే మళ్ళీ తిరగదు కదండి, అందుకోసమని బెల్లం అంతా కొంచెం కడ్లాగా అయిపోయి, అందుకని చెప్పేసి ఒకసారి పైకి కిందకి ఒకసారి స్పూన్తో మనము మిక్స్ చేసుకొని అప్పుడు మిక్సీ పట్టుకుందాము. మిడిల్లో కూడా ఏంటంటే అండి మనం ఒక్కోసారి కలుపుకుంటూ పట్టుకుంటే అప్పుడు మనకు పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. చూడండి ఇలా కలిపేసుకొని మిక్సీ పట్టేసుకోండి. మిక్సీ వేసుకున్నాకండి చూసారు కదా ఇట్లా ముద్దగా వచ్చేస్తుంది అనమాట. మనం ఇంకా అసలు ఏమీ కలిపే పని లేదండి, చక్కగా ఉండలు చేసుకోవటమే. ఇప్పుడు చక్కగా మనకి ఏ సైజు కావాలో ఆ సైజు ఉండలు చేసేసుకోవటం అండి. ఇదిగోండి ఇట్లా నేను కొంచెం పెద్ద సైజు చేస్తున్నాను అండి, మీరు ఒక చిన్న సైజు కావాలంటే అట్లా మీకు ఇంకా ఏ సైజు చేసుకోవాలంటే ఆ సైజు మనం చక్కగా ఉండలు చేసేసుకొని ఒక టిన్లో పెట్టేసుకున్నాం అనుకోండి, రోజు ఒకటి తినేయచ్చు, అందరు తినేయచ్చు. ఇది వీళ్ళు తినాలి వాళ్ళు తినాలి అనేది ఏం లేదండి. చాలా హెల్దీ లడ్డు కాబట్టి పెద్దవాళ్ళ నుంచి చిన్నపిల్లల వరకు తినేయచ్చు చక్కగా. ఇదేంటంటే కొంచెం మనం పాకంలో కూడా కాదు డైరెక్ట్గా కాబట్టి పెద్దవాళ్ళు కూడా ఈజీగా తినేయచ్చు అనమాట. అలా నోట్లో వేసుకుంటే చపరి చేసుకోవచ్చు, పళ్ళు ఉన్నా లేకపోయినా. సో అందరికీ హెల్తీగా అండి ఈ నువ్వుల లడ్డు. ఇదిగో చూసారా ఇంక ఇట్లా మిగిలినవన్నీ కొంచెం ఇందులో ఉన్న ఆయిల్ ఉంటుంది కదా, అదే సరిపోతుంది మంచిగా లడ్డు ఫామ్ అవటానికి కూడా. మనం ఎక్స్ట్రా ఏం కలిపే పని ఉండదండి. ఇట్లా చేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి. చూసారండి మన ఆరోగ్యం కోసం అని చెప్పి మంచిగా హెల్దీగా ఉండటం కోసం రోజు ఒకటి తింటే ఇంకా అసలు ఎక్కడ లేని బూస్ట్ వచ్చేస్తుంది మన బాడీకి. దానికోసం అని చెప్పేసి ఏంటంటే నేను చక్కగా పల్లి లడ్డు అండ్ పల్లి చిక్కీ అండి పాకం పట్టి చేశాను అనమాట. టేస్ట్ అయితే అదిరిపోయింది, చాలా క్రంచీగా చాలా బాగా వచ్చింది. కొన్ని టిప్స్ కూడా నేను షేర్ చేశానండి, అవన్నీ కూడా అవి పెట్టి చేసుకుంటే మీరు చాలా క్రిస్పీగా టేస్టీగా అయితే ఈ పల్లి చిక్కీ వచ్చేసింది. అలాగే అండి ఇంకా మన ఎముకల బలం కోసం అని ఏంటంటే నువ్వుల లడ్డు. ఈ నువ్వుల లడ్డు కూడా మనం రోజు ఒకటి తినేయొచ్చండి. ఇట్లా చాలా హెల్తీగా పిల్లల నుంచి పెద్దవాళ్ళండి, చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళు తినే విధంగా అనమాట. పాకం పట్టకుండా ఈ నువ్వుల లడ్డు డైరెక్ట్గా వేస్ట్ చేశాను, ఇందులో కొన్ని వేరే కూడా యాడ్ చేసి టేస్ట్ అయితే అదిరిపోయిందండి. మీరు కూడా వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూసండి, ప్రిపేర్ చేసుకోండి. చేసుకున్నాక ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో తెలియజేయండి. అలాగే మీ విలువైన సమయాన్ని కేటాయించి నా వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. హెల్తీగా కుకింగ్ చేసుకుందాం, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. థ్యాంక్ యూ.